ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరినీ కూడా దీవించిన గాక. షలోం మరణాత. బాగున్నారు అందరూ కూడా? చక్కగా దేవుని నామములో మీరు అందరూ కూడా ఎదుగుతున్నారు. దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ నేను దేవుని గణపరుస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరినీ కూడా ఆశీర్వదించిన గాక. ఆయన కృప చేత, ఆయన బాహు హస్తము చేత మీ అందరినీ కూడా దీవించిన గాక. బైబిల్ చదువుతున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని ఒక అధ్యాయం అన్న పూర్తి చేయండి. ప్రార్థన ప్రతి దినము కూడా చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈనాటి కార్యక్రమంలోకి, ఈనాటి వాక్యంలోకి అందరూ కూడా వెళ్ళిపోదాం. వాక్యము జీవమై ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఈ జీవం కలిగిన వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలకించినట్లయితే దేవుని యొక్క కాపుదల, ఈ లోకంలో మనం ఎలా మలుచుకోవాలో, ఈ లోకంలో మనం ఎలా నడవాలో ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క వాక్యం అందరూ కూడా బోధిస్తూ ఉంటారు. ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళిపోదాం. దయచేసి అందరూ కూడా కండ్లు మూసుకునండి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా యేసయ్య, మా పరమ తండ్రి, నీకే వందనాలు ప్రభువా. నాయన, ఇప్పుడు ఏదైతే నీ మాటలు మేము అందరం కూడా ఆలకించబోతున్నామో తండ్రి, నీ మాటలు జీవమై ఉన్నది అయా. నీ జీవం కలిగిన మాటలపై మేము అందరము కూడా ఆధారపడి విశ్వాసంతో వెళ్ళినట్లయితే మా జీవితాలను బలపరుస్తావు, మా జీవితాలని దీవిస్తావు ప్రభా. తండ్రి నాయన, ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి. నాకు నీ ఆత్మ సహాయం ఇవ్వండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా వాక్యం వినేటప్పుడు ఎటువంటి శోధనలో పడిపోకుండా ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ కాపుదల ఉంచమని యేసేవారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియరా, వాక్యంలోకి వెళ్ళిపోదాం. దయచేసి బైబిల్స్ అందరూ కూడా తెరవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యంలో చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా జయము పొందును అనే మాట మనందరం కూడా గమనిస్తూ ఉంటాం. ప్రియరా, ఈరోజు మీ అందరికీ కూడా ఈ లోకంలో మనందరం కూడా కోరుకునేది ఏంటంటే, ఎక్కువగా నేను ఓడిపోవాలి, లేకపోతే నేను వైఫల్యాలు చెందాలి, నేను అన్నీ కూడా పాస్ అవ్వకూడదు, నేను ఏమి కూడా అవ్వకూడదు, నేను ఎప్పుడు కూడా ఓడిపోవాలని చెప్పి ఎవరు కూడా కోరుకోడు. బుద్ధున్నాడు ఎవడు కూడా ఆ మాట కోరుకోడు. అందరూ కూడా నీతో సైతము, నాతో సైతము, మనందరి సైతము కోరేది ఏంటంటే, అందరూ కూడా విజయాలతో సాధించాలి, నా వ్యక్తిగత ఒక మంచి విజయాలు సాధించాలి, నా వ్యక్తిగత నేను చక్కగా జయ జీవితంతో ముందు కొనసాగాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుతాం. ఈరోజు మీ అందరి జీవితంలో ఏ జయాలు కోరుకుంటున్నారో నాకే తెలియదు, కానీ నేను కూడా దేవుని ఒక జయము ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ ఆత్మలు సంపాదించే జయము నాకు ఇవ్వు తండ్రి. నీ ఆత్మలు నీ వైపు తిప్పే జయము నాకు ఇవ్వు ప్రభువా. నశించిన పోతున్న ఆత్మలు నీ వైపు తిప్పే ఆ కృపను నాకు ఇవ్వు ప్రభువా అని చెప్పిన ప్రతిరోజు కూడా ఆత్మీయ జీవితంలో జయ జీవితం కోసం దేవుణ్ణి ప్రాకులాడుతూ ఉంటాను. ప్రియరా, ఈరోజు మనం అందరము కూడా జయము కోసం మాట్లాడతాం, విజయము కోసం మాట్లాడదాం. ఈరోజు ఓడిపోతున్నావా? జీవితంలో ఓడిపోతున్నావా? వైఫల్యాలు చెందుతున్నావా? ఇంటర్వ్యూలు పాస్ అవ్వలేకపోతున్నావా? ఎగ్జామ్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోతున్నావా? అనారోగ్యం అన్నీ కూడా నెగిటివ్గా మీకు ఏమీ కూడా అనుకూలంగా రాకుండా ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకున్న దానికంటే వ్యతిరేకంగా ప్రతి ఒక్క పరిస్థితులు కూడా మారిపోతున్నాయా? గమనించండి. దేవుని యొక్క వాక్యము భక్తుని యోహాను పత్రిక రాస్తూ చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయిస్తారు. దేవుని యందు మనం ఎప్పుడైతే మనం పుట్టామో, దేవుని యందు ఎప్పుడైతే మనం రక్షణ పొంది బాప్తిసము తీసుకుని యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించామో, ఆయన మూలముగా పుట్టిన వారందరూ కూడా, ఆయన మూలముగా నడిచిన వారందరూ కూడా, ఆయన మూలముగా దేవునిపై ఆధారపడిన వారందరూ కూడా ఖచ్చితంగా జయ జీవితాన్ని పొందుకుంటారు. దేవుడు మన అందరినీ కూడా ఓటమిల్లోకో, లేకపోతే వైఫల్యాల్లోకో, లేకపోతే అపజయాల్లోకో దేవుడు ఎప్పుడు కూడా నడిపించడు. మనందరినీ కూడా దేవుడు జయములోకే నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పుట్టించిందే మనము ఆయన యొక్క సంకల్పము ద్వారా ఈ లోకానికి వచ్చి మనము ఆయన నమ్ముకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రభు జయాన్ని ఇస్తాడు. అయితే మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు అనుగ్రహించే ఆ జయము ఎలా పొందుకోవాలి. హౌ వి నీడ్ టు రెక్టిఫై, హౌ వి నీడ్ టు టేక్ దట్. అలాగా దేవుని యందు ఆ యొక్క జయము ఎలా పొందుకోవాలో ఈరోజు మనం అందరము కూడా ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడానండి ఈ వాక్యాన్ని దయచేసి ధ్యానించని, వాక్యానికి లోబడి ఉండండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం మరి ఏదైతే ఫిబ్రవరిలో అడుగు పెట్టామో ఖచ్చితంగా దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మీకు జయ జీవితాన్ని దేవుడు కలుగు చేయబోతూ ఉన్నాడు. గమనించి ఒక మాట చెప్పనా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా, దేవునిపై ఆధారపడి పెరిగిన వారందరూ కూడా, దేవునిపై విశ్వాసం ఉంచి వెళ్ళిన వారందరూ కూడా వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా ఓటములు చూడలేదు.
పౌలు ఎప్పుడైనా ఓటమి చూసాడా? జయాలే చూశాడు. యోహాను భక్తుడు ఎక్కడైనా ఓటములు చూసాడా? జయమే చూశాడు. పేతురు మహాశయుడు చక్కగా ఆ సంఘాలు కట్టేటప్పుడు నువ్వు నా పునాది రాయిగా ఉంటావని చెప్పి దేవుడు యేసు ప్రభువు దీవించినప్పుడు ఎక్కడన్నా పేతురు అడ్డంకులుగా పడిపోయి ఎక్కడన్నా జయ జీవిత అపజయం పొందుకున్నాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా పేతురు గారు కావచ్చు, పాత నిబంధన నుంచి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా, ప్రవక్తలు కూడా దేవుని యందు జయ జీవితం పొందుకున్నారు. ఈ లోకాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా అపజయాలు పాలవుతావు, కానీ సజీవమైన దేవుడు, నమ్మకమైన దేవుడుగా నమ్ముకుని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా జయం పొందుకుంటారు. ఈరోజు మీరు అందరూ కూడా ఎలా జయము పొందుకోవాలి, పరిశుద్ధ గ్రంథము అసలు జయ జీవితం కోసం ఏంటి నేర్పిస్తుందో ఈరోజు మీ అందరూ కూడా క్లుప్త వర్తమానం తెలియజేస్తాను. మొట్టమొదటిగా మనమందరము కూడా జయ జీవితము సంపాదించాలంటే, జయ జీవితం దేవుని యందు మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే పాపము విషయంలో చచ్చిన వారిగా ఉండాలి. ఏ విషయంలో అట? గట్టిగా మాట్లాడండి. పాపము విషయంలో చచ్చిన వారిగా ఉండాలి. బైబిల్స్ అందరూ కూడా తెరవండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యము చదువుకుందాం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తేసునందు సజీవులుగాను మిమ్ముని మీరే ఎంచుకొనుడి. మనం పరిశుద్ధ గ్రంథంలో ఎలా చెప్తుంది, కానీ మనం లోకపరంగా రివర్స్గా మాట్లాడుతాం. క్రీస్తు విషయమై మృతులుగా ఉంటాం, పాపం విషయంలో సజీవులుగా ఉంటాం. బైబిల్ ఎవరైతే ఈ లోకంలో బ్రతుకుతున్నారో రివర్స్గా బ్రతుకుతాం, రాడికల్గా బ్రతుకుతూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఈ రోమిలకు రాసిన పత్రిక రాస్తూ చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మీరు పాపము విషయంలో మీరు మృతులుగా ఎంచుకోండి, క్రీస్తేస్తునందు సజీవులుగా, ఆయన విశ్వాసమందు సజీవులుగా ఉండండి అని చెప్పి అద్భుతమైన మాట ఇక్కడ చక్కగా పౌలు మహాశయుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మీ ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ఓటమి అనేది చూడడం గల కారణం ఏంటో తెలుసా? నువ్వు పాపాన్ని జయించలేకపోతున్నావు, పాపం నుంచి బయటికి తొలగించలేకపోతున్నావు, పాపం నుంచి బయటికి రాలేకపోతున్నావు, పాపం విషయంలో ఊరిగిపోతూ ఉంటున్నావు గనుక నీ జీవితంలో జయము చూడట్లేదు. పాపాన్ని జయించండి. లోకంలో చాలామంది కూడా చెప్పే సలహాలు ఎలాగుంటాయంటే పాపం వైపే తిప్పే రీతిగానే ఉంటాయి. ఒకరోజు నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఒక మాటలు మాట్లాడుతూ, నేను మా అమ్మగారి దగ్గర ఉన్నంత వరకు శాము చాలా చక్కగా ఉన్నాను, కానీ ఎప్పుడైతే మా యొక్క ఆ హాస్టల్కి వెళ్ళిపోయి జీవితాన్ని కొనసాగించడం మొదలుపెట్టాను, ఉద్యోగరీత్యా ఎప్పుడైతే పీజీలో నేను సెటిల్ అయినో అప్పటి నుంచి నా జీవితం మొత్తం కూడా నాశనం అయిపోయింది. నేను త్రాగుడికి బానిస అయిపోయాను. 10 మంది స్నేహితులు వచ్చినప్పుడు వాళ్ళు సిట్టింగ్ వేసేవారు, 10 బీర్లు తెచ్చుకునేవారు, నాకు తెచ్చేవారు అని చెప్పేసి ఏదో రకంగా మనిషిని పాడు చేశారు. గమనించండి, ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా నిన్ను పాపంలోకి పట్టుకుని వెళ్ళడానికి చూస్తారు, నీ జీవితాన్ని పాడు చేయడానికి చూస్తారు. కానీ పరిశుద్ధ గ్రంథం రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తుంది ఏంటంటే, పాపం విషయంలో చచ్చేవారుగా ఉండండి, పాపం విషయంలో మృతులుగా ఉండండి, క్రీస్తేసునందు సజీవులుగా మీరు ఉండండి అని చెప్పి అద్భుతమైన మాట బోధిస్తున్నాడు. ఈరోజు నువ్వు క్రీస్తేసునందు సజీవులుగా ఉండాలి. దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఆయన దూతను నీ కోసం పంపుతాడు, పరిశుద్ధాత్మ యొక్క సహాయం నీకు ఇస్తాడు. కనుక ఎప్పుడు కూడా పాపానికి లోబడిపోయిన జీవితాన్ని కలిగి ఉండద్దు. ఎదిరించండి పాపాన్ని, ప్రార్థనతో ఎదిరించండి, వాక్యముతో ఎదిరించండి, దేవుని యొక్క మాటలతో ఎదిరించండి, పాపాన్ని గద్దించే ప్రయత్నము చేయండి. పాపం అంటే ఏంటండి? దురాత్మ. చాలామంది అనుకునేది ఏంటంటే దయ్యం అంటే ఎలాగుంటుందంటే అది ఏదో కొమ్ములుగానో లేకపోతే పళ్ళు అని ఎట్టుకొని వస్తాయేమో మన దగ్గరికి అని అనుకుంటారు. దురాత్మ దయ్యాలంటే, దురాత్మ అంటే తెలుసా? త్రాగుడు అనేది ఒక దురాత్మ, లేక సిగరెట్ అనేది ఒక దురాత్మ, వ్యభిచారం అనేది ఒక దురాత్మ, డబ్బు వ్యసనం అనేది ఒక దురాత్మ, కుళ్ళుబోతులతనం ఒక దురాత్మ, ఏదైతే లోకము పైన ఎక్కువగా వ్యామోహం ఉంటుందో అదొక దురాత్మే. ఆ దురాత్మతో పీడించబడుతూ చాలామంది ఉంటారు. నాకు తెలిసిన ఒక అంకుల్ గారు ఉన్నారు. ఆ అంకుల్ గారితో మాట్లాడుతూ కరెక్ట్గా రాత్రి సమయం 9 అయ్యింది. 9 అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అదిగో మా స్నేహితుడు వస్తారని చెప్పేసి అంటున్నాను. నేను వెనక్కి తిరిగి చూశాను డోర్ వైపు, ఎవరు కూడా కనబడలే. కానీ ఆయన చెప్తున్నాడు, నాకు మాత్రమే కనబడతారు బాబు అంటున్నాడు. మీకు మాత్రమే కనబడేది ఏంటంటే త్రాగుడైన దురాత్మ కనబడుతుందట. ఇప్పుడు 9 అయిందంటే షాప్కి వెళ్ళిపోయి మందు తెప్పించుకొని తాగు అని చెప్పేసి అంటుందట. గమనించండి ఎంత విడ్డూరంగా ఉండడం చూసారా పరిస్థితులన్నీ కూడా. గమనించి వాటి విషయంలో దురాత్మను గద్దించండి యేసు నామములో. యేసయ్య నామములో ఎవరైతే గద్దిస్తారో వాళ్ళకి అపజయాలు ఉండవు, కానీ నా ప్రభు విజయాలు కలుగజేస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా మనమందరము కూడా ఈ లోకంలో విజయ జీవితాన్ని కొనసాగించాలంటే
మనమందరం కూడా పాపం విషయంలో మృతులుగా ఉండాలి. రెండోదిగా మనందరం కూడా లోకంలో జయ జీవితాన్ని పొందుకోవాలంటే, రెండోదిగా మనందరూ కూడా లోకంలో ఒక మంచి జయ జీవితాన్ని మనందరూ కూడా కలిగి ఉండాలంటే, రెండోదిగా కూడా చూసేద్దామా? బైబిల్స్ తెరవండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యం. ఈ క్రానికల్ బాండ్ చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం. నాకు ఎంతో ఇష్టమైన వాక్యం, యవనస్తులకు బోధించే వాక్యం. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయమై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఇక్కడ రెండోదిగా యవనేచ్ఛల నుండి ఏమైపోమంటున్నాడు దేవుడు? ఇక్కడ పారిపోమంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ప్రేరేపిస్తూ తిమోతి అయిన ఒక మంచి యవన దైవజనుడికి రాసిన పత్రికలో, ఆయన యవనుడు గనుక, ఆయన సేవలోకి అడుగు పెడుతున్నాడు గనుక, సాధారణంగా యవనస్తులపైన దాడి ఏం జరుగుతుంది? దురాత్మగడిది యవనస్తులు పాడు చేయడానికో, తప్పుడు వైపు పట్టుకుని వెళ్ళడానికో, వాళ్ళ యొక్క జీవితాన్ని శారీరకంగా పాడు చేయడానికో చూస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో పౌలు గారు తిమోతికి చెప్పుతున్న మాట ఏంటంటే, యవనేచ్ఛల నుండి పారిపో. సలహా ఇచ్చాడు. ఇక్కడ ఒక మంచి మాటగా చెప్పాలంటే, ఈరోజు మనం అందరము కూడా జయ జీవితం మనం అందరం కూడా కలిగి ఉండాలంటే పారిపోవాలి. ఎవరి దగ్గర నుంచి పారిపోవాలట? యవనేచ్ఛల నుండి. నిన్ను ఏదైతే పాడు చేస్తుందో, నిన్ను ఏదైతే శరీరాన్ని భ్రష్టుపాలు పట్టుకుని వెళ్తుందో, నీ ఆత్మను పాడు చేస్తుందో, సాతాను దగ్గర నుంచి మనం అందరం కూడా ఆ త్రోవ ఇవ్వకుండా చెయ్యాలి. ఏంటి, నాకు యోసేపు జీవితం నాకు ఎంత ఇష్టం అంటేనండి, యోసేపు కష్టాలు చూసాడు, ఐగుప్తుకి వెళ్ళిపోయాడు, పొతీఫర్ యొక్క ఆ గృహస్థుడి దగ్గర చక్కగా జీవించుకుంటాడు. పొతీఫర్ భార్య ఏమొచ్చి యోసేపు కన్ను వేసాను, ఎందుకంటే యోసేపు మంచి సౌందర్యము కలిగిన వాడు. ఆ సమయంలో ఎవడూ లేని సమయంలో పొతీఫర్ భార్య ఆ యోసేపుని బలాత్కారం చేసిన సమయంలో యోసేపు బలవంతంగా విడిచిపెట్టుకుని అక్కడి నుంచి పారిపోయాడు గనుక యోసేపును దేవుడు ప్రధానమంత్రిగా దీవించాడు. ఒకవేళ అక్కడ లొంగిపోయి ఉండుంటే, ఒకవేళ పొతీఫర్ భార్య కానీ లోపడిపోయి ఉండుంటే తన జీవితం భ్రష్టుపాలు అయిపోయేది కదా, తన జీవితం నాశనం అయిపోయేది కదా. దేవుని యందు ఆ ప్రధానమంత్రి స్థానాన్ని చూసేవాడా? గమనించండి, ఈరోజు చాలామంది కూడా లోకాన్ని జయించలేకపోవడం కారణం ఏంటి తెలుసా? పారిపోలేకపోతున్నారు. మందిరాల నుంచి పారిపోతున్నారు, లేకపోతే వేరే వాటి నుంచి పారిపోతున్నారు, దేవునికి ప్రార్థన అంటే పారిపోతున్నారు, కూటములకు రండి అంటే వాటి నుంచి పారిపోతున్నారు, ఉపవాస ప్రార్థనకు రండి అంటే వాటి నుంచి పారిపోతున్నారు, పరిశుద్ధ గ్రంథము చదువుదాం అంటే దాని నుంచి పారిపోతున్నారు. కానీ వెళ్ళి సినిమాలు ఆడుదాం, తైతక్కలు ఆడుదాం, లేకపోతే అది చేద్దాం ఇది చేద్దాం అంటే ఎంత చక్కగా వచ్చి చేసేస్తున్నారో గమనించండి. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది, పారిపో. నిన్నేదైతే పాడు చేస్తుందో, నిన్నేదైతే భ్రష్టత్వంలోకి పట్టుకుని వెళ్తుందో, నీ జీవితాన్ని ఏదైతే నాశనం వైపు పట్టుకుని వెళ్తుందో పారిపో. నీకు ఎక్కువగా సమాధానము కావాలంటే, ప్రేమ కావాలంటే ప్రభువుని వెంబడించంతే. యేసయ్యను వెంబడించి ఆయన మార్గంలోకి వచ్చే నీ సిలువను నువ్వు ఎత్తుకుని చక్కగా దేవుని దగ్గర ఒక మంచి రీల్ చూసానండి. ఆశీర్వాదం కావాలా అంటే లక్షల మంది వచ్చేసారట. మీ సిలువను మీరు ఎత్తుకొని మీరు సాగండి అంటే మటుకు ఒక్కడు రాలేదట. ఆశీర్వాదాలు 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 అని చెప్పి ఎంత ప్రాకులాడుతున్నారు. ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి. దేవుడు చెప్పాడు కదా, మీకు జై జీవితం ఇస్తానని చెప్పాడు కదా దేవుడు. మీరందరూ కూడా పుట్టింది జయము కొరకని చెప్పి దేవుడు పుడితే మనకు ఆశీర్వాదం రాకుండా దేవుడు ఉంచేస్తాను అనుకుంటున్నారా? కానీ గమనించండి, ఆ ఘనత చూడాలంటే, ఐశ్వర్యము చూడాలంటే, ఆశీర్వాదము చూడాలంటే నువ్వు నీ యొక్క పవిత్రమైన జీవితాన్ని కాపాడుకో, నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధపరుచుకో, అపవిత్రమైన వాటి నుంచి పారిపో, వ్యభిచారం నుంచి పారిపో, త్రాగుడి నుంచి పారిపో, డబ్బు వ్యసనం నుంచి పారిపో. నేను ఏదైతే భ్రష్టత్వంలోకి పట్టుకుని వెళ్తుందో వాటి నుంచి పారిపోయే ప్రయత్నం చేయండి. ప్రభు నామములో మీరు అందరూ కూడా దీవించబడతారు. ఈ రెండు విషయాలు మీరు చేయగలుగుతారా? ఎవరు జీవితంలో జయము పొందుతారని చూసినట్లయితే, మొట్టమొదటిగా ఎవరైతే పాపం విషయంలో మృతులుగా ఉంటారో వాళ్ళు జయము పొందుతారు. రెండోదిగా సాతానుకు త్రోవ ఇవ్వకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు జయము పొందుతారు. ఈ రెండిట్లపైన మీరు అందరూ కూడా వెళ్ళండి. నేను దేవుని యొక్క సేవకుడిగా చెప్తున్నాను, ఈ సంవత్సరము మీ అందరి జీవితంలో జయాలు ప్రారంభించునుగాక. ప్రార్థన చేసుకుందామా? కండ్లు మూసుకునండి. మహాపరిశుద్ధుడైన మా యేసయ్య, మా ప్రభువా, నీకే వందనాలు. చెప్పబడిన వాక్యముకే నీకు వందనాలు. మా జీవితంలో జయము ఎలా పొందుకోవాలో మాకు బోధించావు ప్రభువా. మేము పుట్టిందే జయము పొందడానికి ప్రభువా, కానీ అపవాది గడికి లోబడిపోయి ప్రభువా
పాపములో మృతులైపోయి తండ్రి నేను అపవాదికడికి త్రోవ ఇచ్చటం వలన మా జీవితంలో మేము జయము చూడలేకపోతున్నాం. ఈ రెండు కూడా ఎవరైతే కలిగి వాక్యానికి లోబడి వెలుచున్నారో వాళ్ళ జీవితంలో జయము వాళ్ళు పొందుకునేలాగిన కృపను ధన్యతను ఆ భాగ్యాన్ని ఇవ్వండి ప్రభా. శ్రోతలందరినీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. బలపరచండి ప్రభా, దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. తండ్రి నాయన దూర విదేశీ ప్రాంతంలో ప్రతి ఒక్క పురుషుడిని స్త్రీలను కూడా దీవించండి ప్రభా, ఆశీర్వదింపజేయండి ప్రభా. ఎవరిపై ఏ కష్టం, ఎవరిపై ఏ నష్టం, ఎవరిపై ఏ ఇబ్బందులు రాకుండా ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. ఆర్థికంగా ఆరోగ్యపరంగా ప్రతి ఒక్కరిని కూడా నువ్వు బలపరచమని, నీ కాపుదల దినమంతా కూడా ఉంచమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ కూడా దీవించను గాక. మీరందరూ ఇక్కడ ఈ వాక్యం ద్వారా దీవించబడుతున్న దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ వాక్యములు నేరుగా మీ యొక్క వాట్సాప్ మొబైల్స్లోకి రావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో నెంబర్కి మీ పేరు, మీ ఊరు మాకు పంపండి. ప్రతి దినము కూడా దీని వర్తమానాలు మీకు నేరుగా వాట్సాప్లో పంపడం జరుగుతాయి. అలాగే ఒకళ్ళు వాట్సాప్లో కాదండి యూట్యూబ్లో విందాం అనుకుంటే శామ్ పాలస్పర్ అనే యూట్యూబ్ ఛానల్లో మీకు ఏ రోజైతే వర్తమానాలు వస్తున్నాయో అదే వర్తమానము యూట్యూబ్లో కూడా ఉంటుంది. నా పేరు పైన ఉంటుంది, నా ఫోటో ఉంటుంది. కనుక దయచేసి శామ్ పాలస్పర్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచండి. ప్రతి దినము కూడా దేవుని వాక్యాలు మీ అందరూ కూడా వస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క క్రైస్ట్ వాయిస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ మీరు అందరూ కూడా ప్రోత్సహిద్దాం అనుకుంటే, మా మిషన్ ఫర్ విజన్ అనే పరిచయం మీరు ప్రోత్సహిద్దాం అనుకుంటే దయచేసి మీ గుప్పులు విప్పండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్ డీటెయిల్స్ మీ అమూల్యమైన సహకారం మాకు అందించండి. మీరు ఇచ్చే ₹1 మాకు ఎంతో దీవెనకరం. కనుక అనేక మంది వితంతులకు ప్రతి నెల కూడా సహాయం చేయడం జరుగుతుంది. అలాగే సేవకులకు పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ముసలి వాళ్ళు ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. దయచేసి మీ చేయూత మీరు అందించండి. ప్రభు నామములు మీరు అందరూ కూడా వర్ధిల్లింపబడుతూ ఉంటారు. ప్రభు మీ అందరికీ కూడా దీవించను కాకండి. ఈ వాక్యాన్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. దేవుని యొక్క సువార్తను ప్రకటించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క వాక్య పరిచయంలో మీ సహోదరుడు పాస్టర్ శామ్. ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ. మీరు బైబిల్ కాలేజీలో చేరాలనుకుంటున్నారా? అయితే ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ మీకు ఆహ్వానం పలుకుతుంది. మా వద్ద BTH, BD, MTH, MDiv, PhD మొదలగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9666442222 మరియు 8121333322. అలాగే ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించి మీ యొక్క అడ్మిషన్స్ కొరకు ఫోన్ చేయగలరు.